అధర్మం చేసినప్పుడు, అసత్యం చెప్పినప్పుడు, కూట సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి శిక్షలే ఉంటాయి. బ్రహ్మదేవుడే అంటే ఈ కథ మనకెందుకు చెప్పాడు? బ్రహ్మదేవుడికి తెలివి లేదా? తెలివి లేనటువంటి వాడు ఇలాంటి సృష్టిని ఎలా చేయగలుగుతాడు? విష్ణువుకి తెలివి లేదా? ఆయన ఎందుకు ఆద్యంతాలు కనుక్కోవాలని ఇద్దరు భూమిలోకి ఆకాశంలోకి పెడతారు? అది శివుడి మాయ. మనలాంటి అజ్ఞానులకి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పడం కోసం అని చెప్పేసి ఆ పాత్రధారుల మీద, ఎవరు? బ్రహ్మ విష్ణువుల మీద మాయను కమ్మేశాడు. శివ మాయ వల్ల మాత్రమే వాళ్ళు ఆ విధంగా చేశారు తప్ప బ్రహ్మకి శివుడెవరో తెలుసు, విష్ణువుకి శివుడెవరో తెలుసు, శివశక్తి ఏమిటో తెలుసు, వాళ్ళేమిటో కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మనలాంటి అజ్ఞానులకి ఏ సందర్భంలో ఏ విధంగా నడుచుకోవాలి, నడుచుకోకపోవటం వలన ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి శిక్ష వేస్తాడు అని చెప్పడానికి మనకి కథనం ఉందేమో అనిపిస్తుంది. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి కూడా కూటసాక్ష్యం చెప్పమని, అబద్ధం పలకమని అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు తల తెగ నరకమన్నాడు ఈశ్వరుడు. మరి మనం ఎలాంటి వాళ్ళం? మనం కూటసాక్ష్యాలు చెప్పినప్పుడు, మనం అసత్యాలు ఆడినప్పుడు, అధర్మానికి మనం రక్షణ ఇచ్చినప్పుడు మనకి కూడా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకోవాలి. పురాణాలు కేవలం కథలుగా చదువుకోవడం కోసం కాదు, వాటిని మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకని ఎవరు శత్రువులకి భయపడక్కర్లేదు. అధర్మానికి భయపడాలి, అసత్యానికి భయపడాలి, భగవంతుడికి భయపడాలి. ఇంకా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఎవరు కూడా ప్రలోభ పెట్టడం వలన కానీ, భయపెట్టడం వలన కానీ కూట సాక్ష్యాలు చెప్పకండి. ఎందుకంటే న్యాయస్థానంలో ఎదుటి వాళ్ళకి, మీరు అనుకున్నటువంటి వాళ్ళకి న్యాయం జరగవచ్చేమో, కానీ పైన శిక్ష వేసేవాడు భగవంతుడు, పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. హర హర మహాదేవ. మనకి కార్తీక మాసం వచ్చేసింది. శివనామస్మరణ అందరూ చేస్తూ ఉన్నారు. శివుడికి పూజ చేయలేనటువంటి వాళ్ళు కూడా అహర్నిశలు హర హర మహాదేవ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద మంత్రం కాదు, పెద్ద శ్లోకం కాదు, పలకలేనటువంటిది కాదు, చాలా సాధారణంగా ఉన్నటువంటిది ఈశ్వరనామం. అందరూ అహర్నిశలు ఈ నామాన్ని జపించవచ్చు. జపించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని ఆధునికులకి సంశయం రావచ్చు. హర హర మహాదేవ. హరహర అంటే హరింపచేస్తాడు. దేన్ని హరింపచేస్తాడు? మనకుండేటువంటి పాపాలని, దోషాలని హరింపచేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా ఆ మహాదేవుణ్ణి హరహర మహాదేవ, హరహర మహాదేవ అని నోట్లో అనుకుంటూ ఉంటే చాలు, మనకుండేటువంటి దోషాలు, పాపాలన్నింటినీ కూడా ఆయన హరింపచేస్తాడు అని చెప్తారు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి.